నాగోల్ డివిజన్ పరిధిలోని బండ్లగూడ అయ్యప్ప కాలనీలో గల శ్రీ శ్రీ చల్వ పోచమ్మ ఆలయంలో బోనాల జాతర ఆదివారం నాడు ఎంతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి ఘనంగా బోనాల జాతర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏటేటా భక్తుల రద్దీ పెరుగుతుందని అన్నారు. ఎలాంటి కోరికనైనా నెరవేర్చే కొంగు బంగారం అని అన్నారు. ఎంతో శాంతియుతంగా ప్రశాంతంగా బోనాల పండుగ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కంపోజు నరహరిచారి, డి జగదీష్, పి సతీష్, కృపాచారి, ఎన్ నరసింహాచారి, యూత్ కమిటీ సభ్యులు వరుణ్, శివకుమార్ చారి తదితరులు పాల్గొన్నారు. వారికి ముందుగా శుభాకాంక్షలు, బోనాల శుభాకాంక్షలు. మరి ఈ అయ్యప్ప నగర్ కాలనీలో ప్రతి సంవత్సరము 250 నుంచి 300 మంది బోనాలతో పాటుగా అమ్మవారికి మరి మహానైవేద్యం సమర్పించుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ కమిటీ తరపున మరియు యూత్ కమిటీ తరపున మరి అదే శ్రీ 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 చలువపోచమ్మ అమ్మవారి యొక్క గుడి మరి శ్రీ సంజీవ ఆంజనేయ స్వామి గుడి కమిటీ తరపున ఈ యొక్క ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం. కావున మరి భక్తులు ఎంతో ఆసక్తిగా అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ చల్లని తల్లి పోచమ్మ తల్లి, మరి మనము కొలిస్తే కొంగు బంగారం చేసేటువంటి తల్లి, కోరికలు తీర్చే మన కొండంత తల్లి కాబట్టి ఎటున్నా మేము వేయిగండ్ల తల్లి ఇక్కడ ఉన్నది అయ్యప్ప కాలనీలో వేయిగండ్ల తల్లి కాబట్టి అందరినీ చల్లగా చూడాలని మరి అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరి మా కాలనీ తరపున, మా చిన్నల తరపున, మా పెద్దల తరపున మరియు ఈ యొక్క గుడి కమిటీ తరపున మరి యొక్క ఈటీవీ తరపున అందరినీ వేడుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా ఒక చిన్న రిక్వెస్ట్, మరి 2 సంవత్సరాల నుండి మా అమ్మవారి గుడికి బోనాల చెక్కు రాలేదు. మరి కొంచెం ఎందుకో బ్రేక్ చేశారు. దీన్ని కూడా మరి పెద్దల దృష్టికి తీసుకెళ్ళి మరి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మాకు వచ్చే తులమో పలమో ఆ యొక్క చెక్ కూడా మాకు రావడం జరిగితే ఈ యొక్క బోనాల పండుగ ఇంకెంతో అంగరంగ వైభవంగా జరుగుతాము. మరి ఇంటింటికి మేము తలా పావులో పాతికి వేసుకొని వస్త్ర రూపేణ ధన రూపేణ అంటూ తలా ₹1 పోగు చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి ఇక్కడ లైట్ దాతలు, ఇక్కడ డెక్కు దాతలు, మరి ఎవరికి చూసినట్టు వాళ్ళు దాతలు మరి మాకు సహకరించారు కాబట్టి ఈ యొక్క ఉత్సవం ఎంతో ఘనంగా జరుగుతుంది. కాబట్టి అన్యదా భావించకుండా గవర్నమెంట్ వారు సహకరిస్తే మా గుడి ఎంతో బాగుపడి మేము అందరికీ తోడ్పడతామని కోరుకుంటూ అందరికీ నమస్కారము, ధన్యవాదాలు. శ్రీ శ్రీ చలువపోచమ్మ ఆలయము అయ్యప్ప కాలనీ ఘనంగా, ఎందుకంటే నాకు తెలిసి ఒక 25 సంవత్సరాలకి వెళ్ళి కూడా నేను ఇక్కడ నివాసం ఉంటున్నాను. 25 సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా భక్తి పారవశ్య చేత, నృత్యాల చేత అందరూ కూడా ఊకుమ్మడిగా వచ్చేసి కాలనీ మొత్తం కూడా దాదాపు 280 ఇళ్ళు ఘనంగా సాయంత్రం 2 గంటల నుంచి 5 గంటల దాకా ఘనంగా నృత్య విన్యాసాల చేత అమ్మవారికి బోనాలు సమర్పించి అమ్మవారి యొక్క దీవెనలు, అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు ఈ యొక్క ఇంతటి కార్యక్రమం కూడా వస్తు రూపాయ అందరూ కూడా సహాయ సహకారాలు అందించి యూత్ కమిటీ తర్వాత అసోసియేషన్ సభ్యుల చేత ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం కూడా భక్తుల యొక్క కోరికలు, అనేక మనసుల అనుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరడం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఎక్కువనే జరుగుతుంది. కానీ మంచిగా ఉత్సాహంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈనాడు 10 భక్తులు వచ్చినట్టయితే వచ్చే సంవత్సరం ఇంకా 50 భక్తులు, అంటే భక్తుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క ఇంతటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పరిచయం చేసినటువంటి ప్రతి వారికి కూడా శుభాభినందనలు కమిటీ తరఫున తెలియజేస్తున్నాం.